మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకొనుడి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకొనుడి. నెహెమ్యా అర్తహషస్త అనే రాజు దగ్గర గిన్నె అందిస్తూ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతని హృదయంలో దేవుడు యెరూషలేము గూర్చి భారాన్ని పెట్టిన తరువాత ఈ నెహెమ్యా యెరూషలేము ప్రాకారము పడిపోయినది అని వినినప్పుడు అతను సెలవు పెట్టుకుని యెరూషలేముకి వచ్చి ప్రాకారపు గోడలు కట్టిస్తూ ఉంటాడు. అది చాలా ప్రయాసతో కూడిన పని. కానీ నా దేవుని పట్టణము కట్టబడాలి, నా దేవుని ప్రజలు క్షేమముగా ఉండాలి, నా దేవుని పట్టణము ఈ విధముగా ఉండుటకు వీలు లేదని తన ఉద్యోగాన్ని, తన ధనాన్ని, తన సమయాన్ని, సమస్తాన్ని దేవుని కొరకు వినియోగించి మరి నెహెమ్యా ఈ పని చేస్తున్న సమయంలో యెరూషలేము ప్రాకారములు కడుతూ తనతో ఉన్న వారినందరినీ పురుకొల్పుతూ ఆ పనిని ప్రారంభించినప్పుడు పని జరుగుతున్న సందర్భంలో కొంతమంది శత్రువులు వారి మీదకి ఎదురై ఆ పని ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారికి హాని చేయటానికి ప్రయత్నం చేశారు. చివరికి చంపటానికి ప్రయత్నం చేశారు. అలాంటి సందర్భంలో తనతో ఉన్న అధికారులతో, ప్రజలతో నెహెమ్యా మాట్లాడుతున్నాడు. మీరు వారికి ఏమి భయపడవలసిన అవసరం లేదు. భయంకరుడు, మహాగణుడు, మహోన్నతుడైన యెహోవా దేవునిని జ్ఞాపకం చేసుకోండి అని నెహెమ్యా చెప్తున్నాడు. అలాగా మన జీవితంలో మంచి పని కోసం, దేవుని కోసం, నీతి కోసం, యథార్థత కోసం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవిత యాత్రలో సాతానుడు కూడా ఎన్నో శోధనలకు మనల్ని గురి చేస్తూ ఉంటాడు. ఎన్నో ఆటంకాలు మనకు కలగజేస్తూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి, సహోదరుడా, నీవు ఎవరివైనా సరే నీవు దేవుని కోసం బ్రతకాలని నీవు తీర్మానం చేసుకున్నప్పుడు నీకు ఎన్నో శోధనలు ఎదురవ్వచ్చు. అయితే నీవు ఎవరికి భయపడవలసిన పని లేదు. ఏ శత్రువుకి నీవు భయపడవలసిన పని లేదు. నీవు యథార్థంగా జీవిస్తూ ఉన్నావు, మంచి పనులు చేస్తూ ఉన్నావు గనుక నీవు ఎవరికి భయపడవలసిన పని లేదు. నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మన దేవుడు మహాగణుడైన వాడు, మహోన్నతుడైన దేవుడు, భయంకరమైన కార్యములు తన బిడ్డల పక్షంన చేసినవాడు. ఆయన చేసిన కార్యములను నీవు గుర్తు చేసుకున్నావనుకో, నీకు ధైర్యం వస్తుంది, నీకు ఆదరణ కలుగుతుంది. గనుక నీవు ఏ విషయంలో కృంగిపోవలసిన పని లేదు. దేవుడు నీకు గొప్ప విజయమును అనుగ్రహిస్తారు. ఇక్కడ నెహెమ్యా ఆ ప్రజలను ఉజ్జీవపరిచిన తరువాత వారెంతో ధైర్యమును తెచ్చుకొని పనిని పూర్తి చేసినారు. 52 రోజులలో యెరూషలేము ప్రాకారము కట్టబడింది. ఏ శత్రువులైతే యెరూషలేము ప్రాకారం కట్టకుండా చేయాలని చూశారో, చంపాలని చూశారో, ఇబ్బంది పెట్టాలని చూశారో వారందరూ సిగ్గుపడ్డారు. వారందరూ ప్రక్కకు వెళ్ళిపోయినారు. ఈ ఉదయకాల సమయమున నీ జీవితంలో కూడా శోధనలు ఎదురవుతూ ఉన్నాయా? వ్యాధులు ఎదురవుతూ ఉన్నాయా? బాధలు ఎదురవుతూ ఉన్నాయా? నిందలు, అవమానాలు ఎదురవుతూ ఉన్నాయా? కష్టాలు ఎదురవుతూ ఉన్నాయా? నీవు ఏమి భయపడవద్దు. ప్రభు నీతో ఉన్నాడు. దేవుడు తన బిడ్డల విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యములను నీవు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలీల విషయంలో, మోషే విషయంలో, నెహెమ్యా విషయంలో, ఎజ్రా విషయంలో, యోబు విషయంలో, ఏలియా, ఎలీషా విషయంలో
అబ్రహాము విషయంలో, దావీదు విషయంలో ఇలా దేవుడు తన బిడ్డల జీవితంలో దేవుడు మేలులు చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు ఎంత ధైర్యమును పొందుకుంటావు? అదే దేవుడు మన దేవుడై ఉన్నాడు. మన దేవునిలో ఏ మార్పు లేదు. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. ఆయన ఏకరాతిగా ఉన్న దేవుడు. ఆయన నీ పట్ల కూడా అలాంటి కార్యములు దేవుడు చేస్తారు. ఎవరైతే నిన్ను సిగ్గుపరచాలని, అవమానపరచాలని చూస్తున్నారో వారి ముందే దేవుడు నీ తల ఎత్తుతారు. దేవుడు గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు చేస్తున్న పనుల్లో మీ యొక్క సఫలతను ఉంచండి దేవా. వారు దేవా నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో మీరు ముందుండి నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణంలో క్షేమాన్నిచ్చి సురక్షితంగా నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.